కొండ మండలము మల్లనపాలెం గ్రామం నుంచి వచ్చాము మేము. మరి మేము అక్కడ నుంచి వచ్చాము. మాది ల్యాండు, మా చెరువు, మా ల్యాండ్లు వేరే వాళ్ళు ఆక్రమణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్బుక్లు దాడి చేశారు. అవతల ఉన్నటువంటి ప్రెసిడెంట్గా ఉన్నటువంటిది వాళ్ళది మాది కానిగట్టేటువంటి 7 ఎకరాల 12 గుంటల భూమిని అక్రమంగా ఆక్రమించేసి తెలంగాణ ప్రభుత్వంలో పాస్బుక్లు తెప్పించుకొని తర్వాత వీళ్ళ మా భూమిలో మేము ఇప్పటివరకు మా భూమిలో మేమే ఉన్నాము. కాకపోతే పాస్బుక్లో ఒకటి దాడి అయినాయి. ఆ దాడి అయినాయి అని చెప్పేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఎంఆర్ఓ గారితో అడిగి మరి మా భూమిని మాకు ఇప్పించమని మేము మండలంలో అడిగితే ఎంఆర్ఓ గారు కూడా ఎవరు పట్టించుకునేటువంటి నాదులు లేరు. ఆడ నుంచి మేము కలెక్టర్కి ధర్నీ చేశాము. కలెక్టర్కి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పినా కానీ కలెక్టర్కి కూడా వెళ్ళి మమ్మల్ని పట్టించుకునేటువంటి నాదులు లేరు. ఆ తర్వాత ఈఆర్ఓ గారని చక్రరేట్ల గారని వీళ్ళందరితో తిరిగాము. 2016 నుంచి ఇదే మండలానికి కలెక్టర్ ఆఫీస్కి ఉన్నటువంటి ప్రజల తీర్పులో గ్రామంలో ఉన్నటువంటి ప్రజల వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా కానీ భూమి అంతా కూడా ఆక్రమణ చేసుకొని ఇవాళ ఎవరు వచ్చి మనకు న్యాయం చెప్పేటువంటి స్థితి లేదు. ఉన్నటువంటి అగ్రిమెంట్లు మా పేరు మీద అట్లనే ఉన్నాయి. అగ్రిమెంట్లు భూమి ల్యాండ్ మీద మేము ఉన్నాము. కాకపోతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినటువంటి నాయకుడు అతను పక్కన కానిగట్టు చేయటం వల్ల మా భూమిని ఆక్రమణ చేసుకొని పాస్బుక్లు తెచ్చుకొని కేసీఆర్, నరేంద్ర మోడీ డబ్బులు తినుకుంటూ మా భూమిని మాకు ఇవ్వమని అడిగితే మెడబెట్టి బయటికి నెట్టేసి మీకు ఎక్కడిది ఈ భూమి అని చెప్పేసి మమ్మల్ని మెడబెట్టి బయటికి నెట్టేశారు. ఉండటానికి వీలు లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇల్లు వస్తుందేమని చూస్తే ఇంతవరకు ఇల్లు రాలేదు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇల్లు ఇస్తా అన్నారు. ఆ రెడ్డి గారి కోసం చూద్దామని ముఖ్యమంత్రి గారిని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాము. లోపలికి వెళ్ళేసి ముఖ్యమంత్రి రెడ్డి గారికి మేము ఫైల్స్ అందజేశాము. అక్కడ చెప్పిన తర్వాత సార్ ఈరోజు రానున్నారట. సార్ని కలుద్దామని ప్రత్యేకమైనటువంటి ఖమ్మం మదర్ నియోజకవర్గం తరపు నుంచి సార్ బట్టి విక్రమార్కను కూడా కలుద్దామంటే సార్ లేరు. ఇంతవరకు మా బాధలు ఇంకా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కావున మేము మా అమ్మ తరపున 3 కొడుకులు ఉన్నాము. 7 ఎకరాల 12 గుంటలు 7 ఎకరాల 12 గుంటలు కబ్జా చేశారు. అన్ని డాక్యుమెంట్స్ మా పేరు మీదనే ఉన్నాయి. ఇప్పుడు మా భూమి కనీసం లాస్ట్కి మాకు 1 ఎకరం అన్న పెట్టమని, మనిషికి 1 ఎకరం పెట్టమని అడిగితే మీకు ఎక్కడిది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండటం వల్ల మమ్మల్ని మెడబెట్టి బయటికి నెట్టేశారు. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దలని అందరినీ ఆకట్టుకున్నాము. ఎవరిని ఆకట్టుకున్నా కానీ వచ్చి చెప్పేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళాము. ఎంఆర్ఓల నుంచి, సెక్రటరీల నుంచి, ఈఆర్ఓల నుంచి లాస్ట్కి సర్వే చేయమని కూడా అడుగుతున్నా కానీ కనీసం సర్వేకి కూడా రానిటువంటి రిపోర్ట్లు. అవతల వాళ్ళు ఫోన్ చేయటం వల్ల సర్వే కూడా వచ్చి మా భూమిని మాకు సర్వే చేసేటువంటి స్తోమత లేకుండా పోయింది. అందుకే ఈరోజు హైదరాబాద్కి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కలిసాం.